బ్రాహ్మణ సమాజ అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ పనిచేస్తుందని చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలో గల ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణులు ఈ రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజిక పరంగా అభివృద్ధి చెందాలన్నదే కార్పొరేషన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. వారి అభివృద్ధి కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్యాంకులను విస్తరింపజేస్తున్నామని చెప్పారు. ఎడ్యుకేషనల్ లోన్స్, హౌసింగ్ లోన్స్, పర్సనల్ లోన్స్, వ్యాపార లోన్స్ లాంటి రుణాలు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా గతంలో ఇచ్చిన రుణాలను కూడా వసూలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని బ్రాహ్మణ సమాజానికి చెందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు కల్లా ఇది వరకు నాది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉండేది బ్రాహ్మణ కార్పొరేషన్. తర్వాత దీన్ని ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి మార్చారు. ఆ తర్వాత మళ్ళా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో, లోకేష్ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో తిరిగి దీన్ని ఎండోమెంట్ లోకి తెచ్చుకోవటం జరిగింది. ఎందుకంటే ఎండోమెంట్ లో ఎందుకు ఉండాలి అని చాలా మంది నేను క్వశ్చన్ వేశారు. నేను ఇవాళ 6 జీవోలు ఇప్పించామండి. 6 జీవోలు ఎండోమెంట్ డిపార్ట్మెంటే ఇచ్చింది. ఎందుకంటే మేనిఫెస్టోలో 2024 మేనిఫెస్టోలో ఫస్ట్ టైం ఏ పార్టీ కూడా హిందూ దేవాలయాలను పెడతారు తప్పితే హిందూ దేవాలయాలు బ్రాహ్మణ సంక్షేమం అని పెట్టి కూటమి పార్టీలు ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఎలక్షన్కి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎలక్షన్కి వెళ్ళాం. దాంట్లో మేము పెట్టింది బ్రాహ్మణ సంక్షేమం, హిందూ దేవాలయాలను పెట్టడం జరిగింది. ఇది మేనిఫెస్టోలో కూడా. దానిలో భాగంగా మేము ఒక 9-10 వాగ్దానాలు చేసాం. దాంట్లో 6 వాగ్దానాలు ఆల్రెడీ ఫుల్ఫిల్ చేయటం కూడా జరిగిపోయింది. దానిలో భాగంగా ఫస్ట్ది, ప్రతి గుడిలో కూడా ఒక బ్రాహ్మిన్ ట్రస్టీ బోర్డు మెంబర్ ఉండాలి అని చెప్పి మేము పెట్టాం. దానికి కావాల్సిన విధంగా ప్రతి గుడిలో కూడా ఎండోమెంట్ గుళ్ళల్లో ఇవాళ ఒక బ్రాహ్మిన్ ట్రస్టీ బోర్డు రావటం జరిగింది. మన గుంటూరు పరిసర ప్రాంతాల్లో అన్ని గుళ్ళల్లో కూడా బ్రాహ్మిన్ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ వస్తున్నారు. అంటే బ్రాహ్మణులకి రాజకీయ అవకాశాల కోసం గుళ్ళు ఇదివరకు రోజుల్లో ఊరికి కేంద్ర బిందువుగా ఉండేవి. మళ్ళా అదేవిధంగా గుళ్ళల్లో నుంచే నేను మా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలన్న ఆలోచనతోటి బ్రాహ్మణ్కి ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ వేయమని చెప్పి సీఎం గారిని అడిగితే అది గెజిట్ రిలీజ్ చేశాడు రాజముద్రతోటి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ జీవోలు ఇస్తే కింద మీద పెడతారు ఎవరన్నా వచ్చేవాళ్ళు అని చెప్పి గెజిట్ చేయించి ఆయన చేయించి పెట్టినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 5 నుంచి 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యం కోసం మేము పెంచుతామని చెప్పాం. అది కూడా జీవో ఇచ్చాం. వచ్చిన 3 నెలల్లోనే 10 నుంచి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. దానికి కూడా జీవో ఇచ్చాం. ప్రతి గుడిలో కూడా మినిమం వేతనం 15,000 రూపాయలు అర్చకుడికి ఇవ్వాలని చెప్పి ఒక జీవో తెచ్చాం. వాటిది 4వ జీవో. వాటితో పాటు వేదం చదువుకున్న పిల్లలందరికీ కూడా 3,000 రూపాయలు, అంటే ప్రభుత్వ దేవాలయాలలో ఉన్న గుళ్ళల్లో వేదం చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా 3,000 రూపాయలు స్టైఫండ్ నెలకి 3 ఏళ్ళు ఇస్తారు వాళ్ళు ఉద్యోగంలోకి వెళ్ళేదాకా. అది కూడా జీవో ఇచ్చాం. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఆగమ శాస్త్ర ప్రకారం గత ప్రభుత్వం ఆలయాలని ఆగం చేసిన విధానం మనం చూసాం. ప్రతి చోట విధ్వంసమే జరిగింది. ఆలయాల్లో కూడా విధ్వంసం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారితో ఆ రోజు మాట్లాడితే ఆయన ఏం చెప్పారంటే దీనికి ఏం చేయాలో ఆలోచించి మేనిఫెస్టోలో పెట్టమంటే ఆగమ శాస్త్ర ప్రకారం ఆగమ కమిటీలు వేయాలని చెప్పి మేము చెప్పాం. దాని ప్రకారం ఆగమ శాస్త్ర కమిటీలు కూడా మేము వేసాం. అది కూడా జీవో ఇచ్చారు. ఇన్ని జీవోలు తర్వాత అపరకర్మలు చేసుకోవటానికి జిల్లా కలెక్టర్లకి స్థలాలు చూపెట్టమని చెప్పి ఒక జీవో పంపించాం.